మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి ఏ భాషలో మాట్లాడాలి, ఇలా ముఖ్యమంత్రిని ఎట్లా తిట్టాలి అని ఆలోచన చేసి రేవంత్ రెడ్డికి ఎట్లాంటి భాష అయితే వస్తుందో ఆ భాష ప్రకారమే ఆయన కూడా మాట్లాడడం నేర్చిందట. ఏం మాట్లాడంటే, కాళేశ్వరం కూలిపోలే, మీ నోర్లు కుళ్ళిపోయినాయి. కాళేశ్వరం కూలిపోలేదు, మీ నోర్లు కుళ్ళిపోయినాయి అని చెప్తుండు. ఏది జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం. ఇవాళ రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా ఉంటాయంటే, బాయికాడికి పోయేటోళ్ళ లెక్క, బర్లకాడికి పోయేటోళ్ళ లెక్క, కూలీ పనికి, వ్యవసాయం పనికి, మేస్త్రీ పనికి పోయేటోళ్ళు ఎట్లా మాట్లాడతారు అన్నీ అలా ఎట్లా ఉంటాయంటే బెడిసిపోయే మాటలు ఉంటాయి. మోటు మాటలు, మోటు వ్యవహారము, రారా పోరా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. లాగులో తొండలు తొడిగిచ్చి కొడతా అంటాడు, ఏమన్నంటే కడుపులో పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు, ఉరికిచ్చి కొడతా అంటాడు, బట్టలు ఊడదీసి కొడతా అంటాడు. ఇగో ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి బయట మాట్లాడిండు, అక్కడనో ఇక్కడనో భారీ బహిరంగ సభలు పెట్టి సభల్లో మాట్లాడిండు అంటే ఏం కాదు, ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడిండు. అసెంబ్లీలోనే ఈ దుర్భరమైనటువంటి పదాలను వాడిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.